నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనలు 18వ అధ్యాయం 28వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గడిచిన కాలమంతా ఎన్నో రకాలైనటువంటి చీకటి మార్గాల్లో మనం పయనించి ఉండొచ్చు. అయితే చీకటి మార్గాలన్నిట్లో కూడా ఆ దేవాది దేవుడి నూతనమైనటువంటి నెలలో అడుగుపెట్టినటువంటి నీతో, ఆ చీకటి మార్గంలో పయనించినటువంటి నీతో ఆ దాన్ని నీకు వెలుగుగా చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుల సమస్యలు అనేటువంటి చీకటి, ఆ అనారోగ్యం అనేటువంటి చీకటి, శ్రమ అనేటువంటి చీకటి, ఇబ్బంది అనేటువంటి చీకటి, కష్టం అనేటువంటి చీకటి, ఎన్నో చీకటి పరిస్థితులు గుండా నువ్వు పయనించిన గడిచిన కాలమంతా ఎన్నో రకాలుగా నువ్వు ఇబ్బంది పడిన వాటన్నిటిలో కూడా దేవాది దేవుడు తొలగించి ఈ నూతనమైనటువంటి నెలలో నిన్ను ఒక వెలుగు మార్గాన్ని నీకు ప్రకాశింపజేసేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో గడిచిన కాలం అంతా మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి కనికరించి మరొక నూతనమైనటువంటి నెలలోనికి అడుగు పెట్టించిన విధానానికై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలమంతా ఎన్నో రకాలైనటువంటి చీకటి మార్గాల గుండా అయా మేము ఉన్నప్పటికీ తండ్రి, ఇగో ఈ నెలలో మీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి ఆ చీకటిని వెలుగుగా చేస్తానని చెప్పి మీ లేఖనాలు స్పష్టంగా తెలియపరిచినటువంటి రీతిగా అయా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిలో ఎలాంటి చీకటికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వాటన్నిటిని వారందరికీ తండ్రి వెలుగుమయంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఈ నెల మొత్తము నీ కృపా కాపుదల కంచె భద్రత నుంచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.